సేమ్ అది అక్కడ వెళ్ళి ఆ స్వామి దగ్గర వెళ్ళి వస్తున్నది పీఠం దగ్గరికి వెళ్ళి స్వామి పాదాల దగ్గర కాదు పంపించాము పోయి ఎక్కడ పోయినా ఇక్కడ పెట్టి ఏం కాదు వచ్చేస్తుంది దగ్గరకు వస్తుంది గాడి దాంట్లో దూరిపోతే కష్టం. ఏం కాదు స్లోగా జరుపు కంగారు పట్టు పైన పెట్టలేవు పైన పెట్టి నువ్వు వదిలేసి చూసింది అది ఇందాకొచ్చింది అడుగు ఒకసారి కాల్ చేయి ఉన్నారే వచ్చేస్తుంది తాగుతుంది చూసిందా సేమ్ బయట ఎంత సేపు వెనక్కి వచ్చింది తెలుసా పవన్ అది తీసుకురా పాలు తీసుకురా ముందుకి ఇంకేం చేయాలి వెళ్ళిందండి పీఠం దగ్గర వెళ్ళింది అది అప్పుడే దాంట్లో అన్ని తీసినాడు ఆయన అక్కడ ఉన్నాడు కదా బయట చూసాం బయట ఎప్పుడు అది ఫేస్బుక్ లో వచ్చేస్తుంది అది పవన్ కుమార్ ఫేస్బుక్ లో పెట్టేస్తాను అయ్యో తల్లి అవన్నీ హనుమాన్ మందిర్ ప్రొటెక్టెడ్ బై ఆదిశేష్ ఇట్ ఈస్ 4.5 feet చెప్పు అనే ఇందాక గంటి మళ్ళీ హోమానికి ఏమైనా తిరుగుతుందా తిరగనేయండి హోమానికి ప్రదక్షిణ చేస్తుందేమో ఏమో అండి బాబు ఏంటి లాగా అసలు ఎప్పుడు లేదు అసలు అది నేను డోర్ ఓపెన్ చేసి పెట్టినా అదేమన్నా పోతుందో ఇట్లా నుంచి వెళ్ళిపోతుందో ఏమో ఇందాక గెంటుతూ ఉన్నా కూడా వెనక్కి వస్తూనే ఉంది వెనక్కి గెంటుతూ వెనక్కి వస్తూనే ఉంది అందుకని పాము వచ్చిందని చెప్పగానే సత్య మంత్రం చెప్పి పాము వచ్చింది మళ్ళీ లోపలికి వచ్చి పాదాలు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ పోయింది అక్కడ మీరు చూసినప్పుడు గెంటేశారండి లోపల గెంటేశారు కింద డౌన్ ఉంది కదా డౌన్ లో గెంటేశారు అయిపోయింది డౌన్ లో గెంటేశారు ఇంకక్కడ ఏం పోవద్దు తల్లి వెనకాల నుంచి వచ్చి రామరావు పీఠ ఎక్కి ఎక్కడ ఆయన అడిగి నేను క్లీన్ చేస్తాను అక్కడి నుంచి వచ్చింది లేదు ఇప్పుడు మళ్ళీ అదే పాము వచ్చింది సేమ్ పాము ఆయన కోసం వచ్చిందంటే హనుమాన్ కోసం అప్పుడు కూడా వచ్చింది రానియలేదు మీరు అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి వచ్చేవారికి టైం అయింది ఈసారి ఏమైందంటే అది అటు నుంచి రాలేదు ఇటు నుంచి వచ్చింది బ్యాక్ నుంచి ఇంకా తిరుగుతూ ఉంది అది పైకి ఎక్కుతున్నది అక్కడే ఉన్నాను పైకి పోకుండా గుడ్డకు పట్టేసిందంటే పట్టేస్తుంది ఎవరన్నా ఊరు వస్తే బాగుండదు బయటికి మనం కూడా చేయొచ్చు నేను అదే అన్నాను నేను అందుకే పైకి వెళ్ళిపోతే కష్టం అది ఎక్కడ పెట్టారు ఓకే I got it మీరు నేను ఎందుకు కొడతానండి మీరు ఇంకా భయపెట్టకండి నన్ను అసలు నాకే భయం అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రామ్మ తల్లి ఓం నమ శివాయ రామ్మ తల్లి ఏమండి అటే వస్తుంది అటే తెప్పిస్తాను శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ దిగితే దాని మళ్ళీ దాడి మళ్ళీతే పోతుంది. హనుమాన్ మందిరంలో ఫస్ట్ టైం స్నేక్ ఆయన రప్పించుకున్నారు ఒరిజినల్ పంపుదా ఎటో పోనీయండి దాని ఇష్టం దానికి జరగండి మీరు అది పక్కన దొరకండి ఆ బయటికి వెళ్ళిపోతుంది అవుతుంది. ఓ నాయనా. స్పీడ్ ఎక్కింది అనుకోండి మీ సైడ్ లో వచ్చేసి కామన్ సైడ్ ఫాస్ట్ గా రండి వస్తే వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతుంది. ఆయన ఎక్కడ వస్తుంది కదా అటు వెళ్ళకూడదు. మీరేంది దారి చూస్తున్నది కొంచెం మెల్లగా కానివ్వండి కొంచెం టైం తీసుకొని అది అటు పైకి వెళ్తాను భయ్ దారి మలుతున్నది. అది చూసుకోవట్లేదు దానికి వెళ్తుంది ఆ గరిట ఇప్పుడు వెళ్ళాము ఇక రంగాచారి కారు ఉంది ఆ కారు అన్నిటికంటే బాగున్న కారు అదేనమ్మా ఎర్ర కారు బాగుంది చూడు వెనకాల తీరుకోవద్దండి ఎక్కడ దూరంగా పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ వచ్చింది అనుకోండి ఇప్పుడు కరెక్ట్ అలంకారం చేస్తున్న బస్సు మనం అనుకోండి చెప్పులలోకి వెళ్తుంది అబ్బా ఇక్కడ ఉందా ఎవరికి కాల్ చేసి పట్టుకెళ్తారు కదండి ఎవరు కాల్ చేసి పట్టుకెళ్తారు పోలీసులు కాల్ చేసి పట్టుకెళ్తారు ఆ శివనారాయణ ఆయన వాళ్ళని కాల్ చేస్తే స్నేక్ వాళ్ళని పిలిచి తీసుకొచ్చేసి పట్టి పంపించేస్తారు అటెలా కాల్ చేయాలా ఆయన వాళ్ళని కాల్ చేయాలి అదే అక్కడ అమ్మ కిచెన్ ఉంది అక్కడ పోవద్దు అమ్మ కిచెన్ వద్దు వదిలేండి స్వామి చూద్దాం లే ఇటు పోతున్నది వేడండి కింద దానికి వేడే ఉంటాయా భూమి మీద దిగదా బాగున్నావు నువ్వు అన్ని కాలు వెళ్తున్నారు అన్నయ్య నీ కాలు వెళ్తుంది నాయన వద్దు తల్లి బంగారు అటు పో ఏమండి కట్టివా ఫనీ గారు కరెక్ట్ అక్కడ కట్టింది చూడండి పెద్ద పెద్దగడ్డ ఎక్కడ ఉంది ఒక మన చెప్పుల స్టాండ్ వెనక లోపలికి వెళ్తుందేమో అది దాన్ని చూస్తూ పెట్టు ఎనికిరా ఇదిగో ఇట్రా అమ్మా నేను ముందు నుంచి ఏం చేయొద్దండి అయ్యా మొహం వాళ్ళు ఏం రారు we don't do anything about నా వైపు రాదు ఆయన ఎవరు బ్యాగ్ ఇస్తే చేస్తానన్నారు ఆయన ఇదిగో ఓం నమః ఓం నమః దగ్గరికి వస్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది రాకేష్ గారు వస్తున్నారు అచ్చా ఇటు సైడ్ తోయండి ఇటు తోయండి వెంకట్ గారు ఇటువైపు తోయండి గట్లోకి తోసేసండి వేడిగా ఉంది స్వామి చాలా కింద చాలా వేడిగా ఉందండి స్వామి కింద వేడిగా ఉంది